ప్రధాని సీక్రెట్ బయట పెడతారన్న రాహుల్ గాంధీ మోడీ సొంత రాష్ట్రంలోనే ఆరోపణల చిట్ట విప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సహారా, బిర్లా నుంచి ముడుపులు అందాయని మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై బీజేపీ ఎదురుదాడి మొదలుపెట్టింది. రాహుల్ నిరాశలో నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. ప్రధాని మోడీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సహారా, బిర్లా గ్రూప్ నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారని, ఐటీ శాఖ దగ్గర దీనికి సంబంధించిన ఆధారాలున్నాయన్నారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలో జరిగిన బహిరంగ సభలో ఈ ఆరోపణలు చేశారు రాహుల్. 30 अक्टूबर 2013 2.5 करोड़ रुपया नरेंद्र मोदी जी को दिया गया। 12 नवंबर 2013 5 करोड़ रुपया नरेंद्र मोदी जी को दिया गया। 27 नवंबर 2013 2.5 करोड़ रुपया नरेंद्र मोदी जी को दिया गया। 29 नवंबर 2013 5 करोड़ रुपया नरेंद्र मोदी जी को दिया गया। ये सब रिकॉर्ड में है, इनकम टैक्स के पास ये रिकॉर्ड है। రాహుల్ కామెంట్స్ కు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. గంగా నదిలాగా పవిత్రమైన మోడీపై రాహుల్ గాంధీ ఆరోపణలు చేయటం సరికాదన్నారు. కాంగ్రెస్ చరిత్ర మొత్తం అవినీతిమయమని ఆరోపించారు. हम राहुल गांधी की परेशानी समझते हैं। देश के लोगों ने उनको दिल्ली में हरा दिया, केंद्र में प्रदेशों में हार रहे हैं, बाई इलेक्शंस में हार रहे हैं। अब जनता कांग्रेस पार्टी को म्युनिसिपैलिटी के लायक भी नहीं समझती। तो राहुल गांधी बार बार अपनी पार्टी को अपनी अगुवाई में हरा रहे हैं। गंगा के समान पवित्र प्रधानमंत्री, जिनका पूरा व्यक्तित्व ईमानदारी की पराकाष्ठा है, उनके बारे में बेबुनियाद आप लोग आरोप लगा रहे हैं। ये सारे आरोप खीज में लगा रहे हैं। గంగా నది మలినం అయ్యింది కాబట్టే క్లీన్ గంగా ప్రాజెక్ట్ మొదలు పెట్టారని రవిశంకర్ ప్రసాద్ కామెంట్స్ కు రివర్స్ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా. సహారా, బిర్లా నుంచి డబ్బు తీసుకున్నారో లేదో మోడీ వివరణ ఇవ్వాలన్నారు. भाजपा को हम कहेंगे कि साहब गंगा तो मैली हो गई, इसीलिए तो गंगा सफाई का अभियान चलाना पड़ा है. वेदर मोदी जी took money or Modi ji did not take money. That was the only question that was needed to be answered. రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై చేసిన ఆరోపణల్లో నిజాలు తేల్చేందుకు విచారణ జరిపించాలన్నారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్. అవసరమైతే సిబిఐ ఎంక్వైరీకి కూడా డిమాండ్ చేస్తామన్నారు. Well, these are very serious issue he has raised. This is the Trinamool Congress MPs, the Red Sahara Diaries, to flag this issue about corruption and payments being made to Modi Babu and others in the BJP. That Rahul ji has raised it today. We demand a thorough investigation to these diaries, and if necessary, a CBI inquiry also, all sorts of investigation. The truth must come out. మోడీకి సంబంధించిన కీలక సమాచారం తన దగ్గర ఉందని పార్లమెంట్ సమావేశాల సందర్భంగా చెప్పిన రాహుల్ గాంధీ లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ అధికార విపక్షాల మధ్య మరోసారి మాటల యుద్ధానికి కారణమయ్యాయి.